హాయ్ అన్న నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాలి సార్. ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ కార్లు అయితే అమ్ముతూ ఉంటాను సార్. చాలామంది మన ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కొత్త మంది అయితే ఫాలోవర్స్ అయితే పెరగడం జరిగింది సార్. వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. వాట్సాప్ గ్రూప్లో కూడా చాలామంది కొత్తమంది జాయిన్ అయ్యారు సార్. వాళ్ళకైతే ఢిల్లీ బళ్ళు గురించి అయితే కొంచెం అవగాహన అయితే లేదు. పేపర్లు ఎలా పంపిస్తారు, ఎన్ఓసి ఎలా వస్తుంది, బండి వచ్చిద్దా రాదా అని చెప్పి చాలా డౌట్లు ఉన్నాయి అనమాట. బళ్ళు అందుకే నేను కంటైనర్ వీడియోలు పెడుతున్నాను. అక్కడికి రీచ్ అయ్యాక కస్టమర్ చేత వీడియో తీపించి కూడా పెట్టడం జరుగుతుంది. సరే అయితే బండి పేపర్లు ఎన్ఓసీలు అయితే కొరియర్ చేయడం జరుగుతుంది. చాలా బళ్ళు అమ్మాను ఈ నెలలో అయితే. చాలా బళ్ళు అమ్మడం జరిగింది. ఆ బళ్ళు కొన్ని బళ్ళకైతే బండితో పాటు పేపర్స్ పంపించేసినారు. ఒక బండికి పూణే పంపించాను, ఒక డిజైరు మన చిన్నమాటలపూడి వాసులకి. వాళ్ళ బండిలో అయితే ఫామ్ 28 ఇన్సూరెన్స్ పేపర్లు అయితే ఎలుగులు కొట్టేసినాయి అనమాట. దానివల్ల బండితో పాటు అయితే పేపర్లు పంపించట్లేదు. ఆర్సీ బాగానే సేఫ్గానే ఉంది, పేపర్స్ మాత్రం ఎలుగు కొట్టేసింది. ఎందుకంటే మన కంటైనర్లో లోడ్ చేసేటప్పుడు సార్ ఒక 2 రోజులు బయట ఉంటుంది బండి పార్కింగ్లో. ప్లస్ లోపలికి ఎక్కిన తర్వాత విండోస్ డౌన్లో ఉంటాయి సార్. మన సైడ్ మిర్రర్ ఉంటాయి కదా, సైడ్ విండోస్, ఆ విండోస్ డౌన్లో ఉంటాయి అనమాట. అందుకని చెప్పి మన కంటైనర్లో ఉన్న ఏదో ఒకటో 2 ఎలుకలు వెళ్ళిపోయి మొత్తం పేపర్లన్నీ చింపేయడం జరిగింది. దానివల్ల నాకు కూడా భయంగా ఉంది సార్. ఏదైనా ఆర్సీ మిస్ అయినా సరే మళ్ళీ ఎక్కడి నుంచి ఆర్సీ చేసి దాన్ని పంపించేసరికి ఒక 2 నెలలు 3 నెలలు టైం పట్టిద్ది. ఇక్కడ సైన్లు పెట్టాలి, సేల్ లెటర్లు, ఇవన్నీ టైం పడుతుంది అని చెప్పేసి నేను పేపర్లు కొరియర్ చేస్తున్నాను సార్. ఇప్పటి నుంచి అయితే మొత్తం చాలా పేపర్లు ఉన్నాయి మనకి. ఈ కారు వచ్చేసి కోదాడ వాసులు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ బండి అమ్మడం జరిగింది సార్. 2 నెలల పైన అవుతుంది ఈ బండి అమ్మి. ఎన్ఓసి వచ్చింది, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. మొత్తం డాక్యుమెంట్స్, ఒరిజినల్ ఆర్సీ కూడా పంపించలేదు అనమాట. ఓన్లీ బండి సింగిల్ కీ పంపించాను. అన్యూజ్డ్ కీ ఉంది, అన్యూజ్డ్ కీ కూడా పంపిస్తున్నాను అనమాట. ఒకేసారి ఎన్ఓసి కూడా వచ్చింది, చూసుకోవచ్చు. కోదాడ జూమ్ కర్ణ కోదాడ ఆర్టీఓకి ఎన్ఓసి వచ్చింది. షేక్ కాజేవాలి అన్నకైతే పంపిస్తున్నాను. పేపర్స్ అన్నీ చాలా బళ్ళు అమ్మాను సార్. చాలా బళ్ళు అమ్మడం జరిగింది. పేపర్లు ఇవన్నీ చాలా రిస్క్ ఉంది. అందుకే ఈ 2-3 రోజుల నుంచి బళ్ళు కూడా చాలా తక్కువ అమ్ముతున్నాను. అమ్మట్లేదు. ఈ బళ్ళు ఉన్న బళ్ళు అన్నీ క్లియర్ చేస్తున్నాను సార్. 11-12 బళ్ళు ఉన్నాయి ఇంకా మన పెయింటర్ దగ్గర అయితే. రబ్బింగ్ పాలిష్, టచ్ అప్లు చిన్నవి నేను ఎలా వచ్చిన బళ్ళు అలా అమ్మేస్తున్నాను అనమాట. రబ్బింగ్ పాలిష్ ఏమైనా ఉన్నాయి భయ అది కాదు. అదే ఈ కారు వచ్చేసి వెర్నా సార్. వెర్నా కారు ఎస్ఎక్స్ ఆప్షనల్ బండి. ఈ కారు పేపర్స్, డాక్యుమెంట్స్, సెకండ్ కీ కూడా పంపిస్తున్నాను. సెకండ్ కీ, బ్యాటరీ వారంటీ కార్డు కూడా ఉంది, ఇది కూడా పంపించేస్తున్నాను. ఇంకా చాలా కార్లు ఉన్నాయి, చూసుకోవచ్చు. ఈ కారు వచ్చేసి టెరానో అనమాట. మంగళగిరి వాసులకి అమ్మడం జరిగింది మొన్న. ఈ ఒరిజినల్ పేపర్స్ పంపిస్తున్నాను. ఈ కారు వచ్చేసి సిటీ మన నాయుడుపేట వాసులకి యశ్వంత్ అన్నయ్యగా తెప్పించడం జరిగింది. ఈ కారు ఎకో స్పోర్ట్. ఇవన్నీ ఈరోజు చీరాల బండి వచ్చింది సార్. చీరాలకి ఒక బ్రీజా అమ్మడం జరిగింది. ఆ బండి పేపర్లు అనమాట. ఇవి ఎట్టిగా, అవి మొన్న ఎట్టిగా అమ్మాను. 17 వీడియో ఇవ్వండి ఆ బండి. ఈ కారు వచ్చేసి ఇది వచ్చేసి సాంబశివరావు మెరాజో బండి ఎన్ఓసి అనమాట. ఎన్ఓసి వచ్చింది, చూసుకోవచ్చు. ఇది కూడా విజయవాడ ఆర్టీఓకి, విజయవాడ వాసులకి అమ్మడం జరిగింది మెరాజు. కారు ఎన్ఓసి వచ్చింది. ఎన్ఓసీలు అయితే వస్తాయి సార్. ఒక 10 రోజులు అటు ఇటుగా 10 రోజులు అటు ఇటుగా ఎన్ఓసీలు అయితే ఖచ్చితంగా రావడం జరిగిద్ది. చూసుకోవచ్చు. బండి పేపర్లు నల్గొండ వాసులకి అనమాట. ఈ చోటొప్పల వాసులకి అమ్మడం జరిగింది ఈ కారు జోజయ్య గారికి. ఓన్లీ సెకండ్ కీ పంపించాను సార్. సెకండ్ కీ అయితే పంపించలేదు. ఇది డస్టర్ బండి, వైట్ కలర్ బండి అమ్మాను చిలకలూరుపేట వాసులకి అనమాట. ఈ కారుకి సెకండ్ కీ పంపించలేదు, అప్పుడు సెకండ్ కీ పంపిస్తున్నాను. అన్న వాళ్ళు కేర్ ఆఫ్ చేపించమంటే యూపీ బండి కాబట్టి కేర్ ఆఫ్ చేపించుకుంటా అన్నాడు. కేర్ ఆఫ్ పంపించాను పేపర్స్ అయితే. సెకండ్ కీ ఉంది, ఇది కూడా కొరియర్ చేస్తున్నాను. సెకండ్ కీ ఉంటే సెకండ్ కీ పంపించేస్తాను సార్. లేకపోతే మీరు ఏదన్నా చేపించమంటే సెకండ్ కీ చేపించి పంపించడం జరిగిద్ది. సింగిల్ కీ ఉంటే సింగిల్ కీ పంపిస్తాను, సెకండ్ కీ ఉంటే ఖచ్చితంగా పంపిస్తాను. నేనైతే దాచుకోను సార్. ఖచ్చితంగా బళ్ళు పేపర్లు వస్తాయి, బండి ఎన్ఓసీలు వస్తాయి. మీరైతే ఎన్ఓసీ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోండి. రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని ఫోన్లు చేస్తాను, ఫోన్లు ఎత్తట్లేదు. మాకు వాళ్ళు తెలుసు, ఇల్లు తెలుసు అని చెప్తున్నారు. ఏం చేయరు అంటే ఇక్కడ మన డీలర్ను పట్టుకుంటాడు సార్. ఓనర్ అయితే డీలర్ను పట్టుకుంటాడు, డీలర్ నన్ను పట్టుకుంటాడు. చేపించావా చేపిలేదు. మొన్న బాంబ్ బ్లాస్ట్ అయిన దగ్గర నుంచి చాలా రిస్క్ ఉందన్నమాట. పేపర్లు ఎన్ఓసీ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే లెక్క అయితేనే ఢిల్లీ బళ్ళు కొనండి. లేదంటే కేర్ ఆఫ్ అయినా చేయించుకోండి. ఇక్కడ నా అయిపోద్ది. నా పాత్ర ఏదైతే ఉందో మీకు బండి ఇవ్వడం వరకే, పేపర్లు ఇవ్వడం వరకే. పేపర్లు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు నన్ను సతాయిస్తూ ఉంటారు, మీకు ఫోన్లు చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా పేపర్లు అయితే వస్తాయి సార్. ఇన్ని పేపర్లు ఉన్నాయి. ఈ 12-13 కార్లు పేపర్లు అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ కొరియర్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా కార్లు కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా మంచి కార్లు అయితే ఉండడం జరిగింది. ఓకే సార్, నమస్తే.